బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలోని కేశవాయనకుంటలో రైడ్ చేసింది ఏసీబీ. లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ మోడే బాను నాయక్ ఇంట్లో సోదాలు జరిపారు. తిరుపతిలో పనిచేసిన బాను నాయక్ కర్నూలుకు బదిలీ అయ్యారు. ఆయన భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఒకేసారి 9 బృందాలతో తిరుపతి, కర్నూలు, మదనపల్లి, రాయచోట్లలో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన, అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులపై విచారణ వేగవంతం చేసేలా ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే సాధారణ ఫిర్యాదుల్లో శాఖాపరమైన అధికారులు 3 నెలల్లో, తీవ్రమైన ఆరోపణల విషయంలో విచారణ కమిషన్లు 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఆరోపణలు రుజువైతే వెంటనే శిక్ష ఖరారు చేయాలని సూచించింది. విచారణకు నిర్ణీత గడువు విధిస్తూ ఎవరైనా వేగంగా పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అందుకు సంబంధిత విచారణాధికారి లేదా సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. క్రమశిక్షణ చర్యల కేసులు ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు నిర్ణీత గడువు దాటిన తర్వాత పెండింగ్ కేసుల వివరాల నివేదికను సీఎం సీఎస్కు అందించాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమగ్ర మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యల ఫైలు ఏ అధికారి దగ్గర కూడా 3 రోజులకు మించి ఉండడానికి వీల్లేదని, మంత్రులకు పంపించాల్సిన కేసుల విషయంలో వారం రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించారు. అక్రమాలు బయటపడిన తర్వాత సంబంధిత ఉద్యోగులపై అభియోగాల నమోదులో ఆలస్యం చేయకూడదు. వెంటనే ప్రాథమిక విచారణ పూర్తి చేయాలి. తీవ్రమైన ఉల్లంఘనలు, అక్రమాలు జరిగాయి తేలితే అభియోగాలు నమోదు చేయాలి. కొన్ని సందర్భాల్లో జాప్యంతో అభియోగాల నమోదులో ఉద్యోగుల శిక్ష నుంచి తప్పించుకుంటున్నట్టు గుర్తించారు. అభియోగాలు నమోదు చేసేటప్పుడు నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ స్పష్టమైన అభియోగాలు, తీవ్రతకు సంబంధించిన వివరాలు విధిగా రాయాలి. అభియోగాలకు సంబంధించిన అన్ని ఆధారాలు విచారణాధికారి లేదా సంస్థ తనిఖీ చేసి సాక్షులతో సహా వివరాలు అందించాలి. వీటిని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఇచ్చి లిఖితపూర్వక సమాధానం తీసుకోవాలన్న రూల్ తెచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి ఇచ్చిన సమాధానం సీనియర్ అధికారి ఆధ్వర్యంలో అన్ని రికార్డులతో పరిశీలించి సరిచూసుకోవాలన్న ఆదేశాలు జారీ చేశారు. తద్వారా చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్లాలా వద్దా నిర్ణయం తీసుకోవచ్చన్నది ఒక నిర్ణయం. లభించిన ఆధారాలు చర్యలకు సరిపోతాయో లేదో అప్పుడు తెలుస్తుందని నిర్ణయించారు.